తెలంగాణలో సమగ్ర కుటుంబ ఇంటింటి రీసర్వే ముగిసింది. 2 సార్లు అవకాశం ఇచ్చినా ప్రజల నుంచి సర్వేకు స్పందన కరువైంది. రెండోసారి సైతం సర్వేకు దూరంగా ఉన్నారు పొలిటికల్ లీడర్లు. 3.5 లక్షల కుటుంబాల్లో ఇప్పటివరకు దాదాపు 12,000 లోపు కుటుంబాలు మాత్రమే నమోదు చేసుకున్నాయి. రేపట్లోపు రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను పూర్తి చేయనున్నారు వెల్ఫేర్ అధికారులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ డీకే అరుణ రీసర్వేలో కూడా వివరాలు ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి 2 సార్లు అవకాశం ఇచ్చినా కూడా ప్రజల నుంచి దీనికి స్పందన కరువైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కవిత, తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిన్నటితో ముగిసింది. నిన్న సాయంత్రం వరకు అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాల్గొన్నటువంటి దాదాపు 3,50,000కు పైగా కుటుంబాలు, అట్లాగే 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదు. వాళ్ళలో చాలా మంది సర్వేలో మళ్ళీ రీసర్వేలో కూడా దూరంగానే ఉన్నారు. ఇక రీసర్వేను డిమాండ్ చేసినటువంటి పొలిటికల్ లీడర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, కేసీఆర్ తో పాటు బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. మొత్తం 3,50,000 కుటుంబాలలో కేవలం 12,000 కుటుంబాలు మాత్రమే పాల్గొన్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం అంతా ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని వేల మంది కుటుంబాలు పాల్గొన్నారన్నటువంటి విషయం మీద ఇంకా ప్రకటన చేయలేదు. కానీ నిన్న సాయంత్రం వరకు మనకంటున్నటువంటి సమాచారం మేరకు 12,000 లోపు మాత్రమే కుటుంబాలు పాల్గొన్నట్లు తెలుస్తా ఉంది. ఇక రోజువారీగా డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఈ రోజు రేపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఖరారు ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నారు. 2-3 రోజుల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్టబద్ధత ప్రక్రియను అసెంబ్లీలో చర్చించి బిల్లును చేసి కేంద్రాన్ని దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియ కూడా మొదలు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.